అమ్మ నమస్తే. నమస్తే. ఇప్పుడు బతుకమ్మ చీరలు వచ్చినాయమ్మా మీకు? ఎవరికి ఇవ్వలేదు, ఖాళీ పొదుపులు ఉన్న వాళ్ళకి మాత్రం వచ్చినాయి అవి. ఇప్పుడు మరి 4,000 పింఛన్ ఇస్తా ఉన్నాడు కదా, 4,000 పింఛన్ వస్తా ఉందా? 4,000 పింఛన్ వస్తలేదు, 2,000 మాత్రమే ఇస్తున్నారు. అవి ముసలోళ్ళకి ఇస్తున్నారు, అవి రాలే. హ్యాండిక్యాప్ వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళకు ఎంత వస్తుందో అదే పింఛన్ వస్తుంది. అది ఇప్పుడు మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఇక్కడ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తూ ఉన్నాడు, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత పోటీ చేస్తూ ఉంది. ఇద్దరిలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారమ్మా? ఎవరు గెలిచినా మా ప్రజలకు మంచిగా చేయాలని అనుకుంటున్నాం. ఇప్పుడు మరి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు పరిపాలన మంచిగా ఉందా, రేవంత్ రెడ్డి వచ్చినాక పరిపాలన మంచిగా ఉందా? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నది. ఎందుకు కేసీఆర్ చేయలేదు అది అంటా ఉన్నారు కదా? ఏం లేదు, వాళ్ళు అదేంది పొలం పైసలు మంచిగా పడేది, పింఛన్లు నెల నెల కరెక్ట్గా వేసేది. ఇప్పుడు ఏడా నెలాఖరులో వస్తుంది. అది అంతకుముందు 2 నెలలు రానే లేదు. 2 నెలలు ఎందుకు రాలేదు అర్థం కాలేదు. మరి పైసలు లేక వెళ్ళాడో మరి ఎట్లనో తెలియదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు లేవు, నన్ను కోసుకొని తిన్నా డబ్బులు లేవు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఎట్లా చూస్తారమ్మా ఇది? అవన్నీ 4,000 పింఛన్ ఇస్తున్నాడు, అవి ఇస్తలేడు. ఒక ఫ్రీ బస్ అని వేసిండ్రు, దాన్ని కూడా కొట్టుకొని అది చేస్తున్నారు. లేడీస్కే గొడవ పడుతుంది. ఇప్పుడు మరి కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా, రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా ఉందా పరిపాలన? కేసీఆర్ ఉన్నప్పుడే కొద్దిగా నయం మంచిగానే ఉన్నది. ఇప్పుడు పొదుపులు ఉన్న వాళ్ళకి కాకుండా అందరికి ఇచ్చిండు చీరలు, బతుకమ్మ చీరలు. ఆయన ఎట్లాంటివైనా ఇవని ఒకరితో తిట్లు పడకుండా అందరికి మంచిగానే ఇచ్చిండు సమానంగా. ఇప్పుడు మీ ఏరియాలో సుమారు 2 సంవత్సరాలుగా కనీసం ఈ చెత్త తీయట్లేదు అది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి తీయట్లేదమ్మా? చెత్తలు తీస్తున్నారు. 2 నెలల 3 నెలల క్రితం తీసిరు, మళ్ళీ చెత్త అందులోనే పడుతుంది, మళ్ళీ గడ్డి మొలుస్తుంది, మళ్ళీ వస్తారు అన్ని ఇవన్నీ తీసేస్తారు, మళ్ళీ బయట వేస్తారు. ఒక 2 నెలలకు 3 నెలలకు తీస్తారు, మళ్ళీ పలాకనే చెత్త గడ్డి మళ్ళీ ఎప్పుడు జామ్ అవుతుంది. మాకు మంచిగా మా రోడ్లు, ఆ కాలువ, దోమలు రాకుండా, రోగాలు రాకుండా. ఇప్పుడు అన్ని రోగాలు వస్తున్నాయి, డెంగ్యూ అని, ఇవి అని, అవి అని. ఇదొకటి మంచిగా ఉండాలి, జ్వరాలు రాకుండా. ఈ వాతావరణం కూడా మంచిగా లేదు. ఈ రోడ్ ఒకటి, ఆ కాలువ ఒకటి మంచిగా ఉంటే చాలు మాకు. సీఎం పేరేంటో తెలుసా అమ్మా? తెలియదు. మన చీఫ్ మినిస్టర్ పేరు కొత్తగా గెలిచిన రేవంత్ రెడ్డి.